ఈ కేసులు ఇవన్నీ ఎలా చూడొచ్చు? తెలుసు కదా, రాజకీయంగా వాళ్ళు ఎదుర్కోలేక కేటీఆర్ గారిని కుట్రపూరితంగా పెడుతున్నటువంటి కేసులు తెలంగాణ సమాజం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి కేసులకు ఏం భయపడేది లేదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చూసాం మనం. ఇట్లాంటి కుట్ర కేసులకు భయపడేది కేటీఆర్ గారు చాలా తెలంగాణ ఉద్యమంలో చాలా పనిచేశారు. వారు తెలంగాణ కుట్ర ఎన్నో కేసులు ఎదుర్కొన్న వ్యక్తి. ఇట్లాంటి వాటికి భయపడేది లేదు. కవితగా ఈ రోజు కేటీఆర్ కి వరుసగా ఈడీ నోటీసులు అందజేస్తున్నారు. వారు రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకంగా వాళ్ళు చేస్తా ఉన్నారు. వీటిని తప్పకుండా మేము న్యాయపరంగా ఎదుర్కొంటాం. బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా నెట్టేస్తున్నటువంటి దృశ్యాలు. బీఆర్ఎస్ వారిని అంతా కూడా ఇక్కడ నుంచి కూడా నెట్టేసి ఎవరు కూడా ఆఫీస్ ఆవరణలో అనుమతి లేదు అంటూ కూడా వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపించేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. తమను అందరినీ ఇక్కడ నుంచి ఎందుకు తరలిస్తూ ఉన్నారు, పంపిస్తూ ఉన్నారు. చట్టబద్ధంగానే ఒక్కడు మాత్రమే హాజరవ్వాలని ఉన్నాడు, హాజరయ్యాడు. అనంతరం ఇంత హంగామా క్రియేట్ చేయడానికి గల అవసరం ఏంటి అనే దానిపై మాత్రం వీళ్ళు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా గొడవకు దిగినటువంటి సిచ్యువేషన్. పోలీసులు ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు అంటూ కూడా వారందరినీ తిరిగి ఇక్కడి నుంచి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి. ఈడీ కార్యాలయం ముందు మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. పోలీస్ జులుం నశించాలి అంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు.